ఏలూరులో పెదపాడు నందు మహిళా పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంకు అతి సమీపంలో నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. శిశు సంరక్షణ కేంద్రం, స్టేషన్ కు వచ్చే మహిళలతో పాటు వారి చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ప్లే, అవసరమైన సదుపాయాలు కల్పించడం భవనం ప్రత్యేకత అని తెలిపారు. మహిళా, పురుష సిబ్బంది కోసం విడివిడిగా బేరాకులు, విశాలమైన కాన్ఫరెన్స్ మాల్, సమావేశ మందిరాలు, సురక్షితమైన లాకప్ గదులు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, భావితరాల ఆవశ్యకత కోసం సాంకేతికత, నెట్వర్కింగ్, డిజిటల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. పెదపాడు మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించినట్లు ముందుగా నిర్వహించిన పోలీస్ స్టేషన్ యొక్క స్థితిగతులను చూసి తాను ఎంతో ఆవేదన చెందినట్లు, ఎటువంటి వసతులు లేనటువంటి ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసినటువంటి ఆ పోలీస్ స్టేషన్ అధికారులను మంత్రి అనిత అభినందించారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడమే, మహిళలకు ఏదైనా కష్టం సంభవించిన ఎడల పుట్టింటికి వెళ్లి ఏ విధంగా వారి యొక్క సమస్యలను తెలియజేసుకుంటారో అదే విధంగా మహిళా పోలీస్ స్టేషన్ కు మహిళలు వచ్చి వారి బాధలను తెలియజేసుకునేలా ఈ నూతన భవన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి భవనాలు పోలీసు సేవల నాణ్యతను మరింత పెంచుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా తయారు చేయబడిన షీ బాక్స్ ను ప్రారంభించిన సందర్భంగా షీ బాక్స్ గురించి తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వారి యొక్క సమస్యలను తెలియజేసుకోలేనటువంటి మహిళల కొరకు ధర్మ యాప్ న్యాయ సహాయక ద్వారా వారి యొక్క సమస్యను షీ బాక్స్ వద్ద వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే సంబంధిత అధికారులకు సదరు రిపోర్ట్ ను తనంతట తానుగా రూపొందించి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించడంలో ఏలూరు జిల్లా ఎస్పీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ప్రశంసించారని, రానున్న కాలంలో మెరుగైన సేవలను అందించడంలో ఏలూరు జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏలూరు జిల్లాని ఎంపిక చేయడం జరిగిందని, నేర నియంత్రణ కొరకు ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మ, ఏలూరు మున్సిపల్ చైర్మన్ నూర్జహాన్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ యు రవిచంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి పోలీసుల పనితీరును అభినందించారు. అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్ రోడ్డు పార్కును మంత్రి సందర్శించారు. సదరు పార్కులో విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయించిన విధానాన్ని ఆమె అభినందించారు.